హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DVlogs 365. మీరు గమనించారా? ఈ రోజుల్లో మనం హమ్మింగ్ బర్డ్స్ని చాలా అరుదుగా చూస్తున్నాం. పాతకాలంలో అయితే చిన్న చిన్న పక్షులు మన ఇంటి దగ్గరికి వచ్చేవి. తోటల్లో మరియు పూల దగ్గర చాలాసార్లు కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం అవి చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ చిన్న అద్భుతమైన పక్షిని హమ్మింగ్ బర్డ్ అంటారు. ప్రపంచంలోని అత్యంత చిన్న పక్షుల్లో ఇది ఒకటి. కానీ చిన్న పక్షికి చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఒక హమ్మింగ్ బర్డ్ ఒక సెకనులో 50 సార్లు తన రెక్కలు కొడుతుంది. అందుకే వాటి రెక్కలు కదులుతున్నట్టు మన కళ్ళకు సరిగ్గా కనిపించవు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పక్షి గాల్లో ఒకే చోట నిలబడి ఎగరగలదు. అంతేకాదు, ఇది వెనక్కి కూడా ఎగరగలిగే ప్రపంచంలోని అరుదైన పక్షుల్లో ఒకటి. కానీ ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉంది. అడవులు తగ్గిపోవటం, పూల మొక్కలు తగ్గిపోవటం, తోటలు తగ్గిపోవటం మరియు నగరాలు పెరగటం వల్ల ఈ చిన్న పక్షుల నివాసాలు క్రమంగా తగ్గిపోయాయి. అందుకే ఇప్పుడు మన ఇళ్ల దగ్గర హమ్మింగ్ బర్డ్స్ కనిపించడం చాలా తగ్గిపోయింది. కానీ మనం మళ్ళీ అడవులను, పూల తోటలను పెంచితే మళ్ళీ అవి మన దగ్గరికి రావచ్చు. ఈ చిన్న పక్షి ప్రకృతి ఎంత అద్భుతమో చూపించే ఒక అందమైన ఉదాహరణ. ఈ పక్షి పట్ల మీ అభిప్రాయాన్ని తప్పక చెప్పండి. ఈ పక్షులను చూసి ఎన్ని రోజులు అవుతుందో కమెంట్లో తప్పక చెప్పండి. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన DVlogs 365 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.